హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మా ఇంట్లో మెనూ అండి, ఈరోజు టిఫిన్ మెనూ అండి. ఇది వడ చేసుకుంటున్నానండి, ఉద్దిపప్పు వడలు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో మీకు ఈసారి పిండి ప్రిపేర్ చేసేది చూపిస్తానండి. ఇలా ఉద్దిపప్పు వడలు చాలామందికి లూజ్ అయిపోతుందండి పిండి అంతా కూడా. కాకపోతే ఇలా ఇలా చేసుకుంటే మీకు బాగా వస్తుందండి. నేను 1 అవర్ ముందు ఉద్దిపప్పు నానబెట్టేసుకున్నానండి. ఇడ్లీ, వడ, సాంబార్ మా ఇంట్లో అండి. అందుకని ఈరోజు పిల్లలు చేయమన్నారని వడలు చేస్తున్నాను. ఇలా కవర్ తీసుకొనేసి వాటర్ పక్కనే పెట్టుకోవాలండి. మనం ఇలా పిండి తీసుకొని దీంట్లోనే మిరియాలు, ఎర్రగడ్డలు వేసేసానండి నేను. సాల్ట్, సోడా పొడి కొద్దిగా వేసుకోవాలి. చూడండి, ఇలా కవర్తో వేసుకుంటే ఈజీగా ఉంటుంది వేసుకునే వాళ్ళకి, కొత్తగా వేసుకునే వాళ్ళకి. చాలామంది రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు. చూడండి, ఇలా వేసుకుంటే వడలు మనకు బాగా వస్తాయండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఇడ్లీ, వడ బ్యాటర్ కూడా నేను ఈసారి ప్రిపేర్ చేసి పెడతానండి. చూడండి, వడలు అతుక్కోకుండా బాగా వస్తాయండి. దీంట్లోనే సోడా పొడి, సాల్ట్ వేసేసుకున్నాను నేను. ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకున్నానండి. మామూలుగా అయితే ఆంజనేయ స్వామికి దండ వేసుకునేటప్పుడు ఏమీ వేయనండి నేను, ఎర్రగడ్డలు వేసుకోను. ఇప్పుడు మామూలుగా ఇంట్లో కాబట్టి చేసుకుంటున్నానండి ఇలాగా ఆనియన్స్ వేసి. చూడండి, వడలు కూడా బాగా మనకి అతుక్కోకుండా నీట్గా వస్తున్నాయండి, ఎర్రగా, పైగా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇంకా బాగా మనం ముందు కాల్ చేసుకున్నాక తర్వాత తిప్పుకొని మళ్ళీ అటు ఇటు కాల్చుకోవాలండి బాగా వడల్ని. చూడండి, వడ బ్యాటర్ రెడీ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కూడా మీకు వేసి చూపిస్తాను. చాలామందికి ఇది లూజ్గా అయిపోతుంది పిండి అంటారు. అలా కాకుండా చుక్క వాటర్ వేసి మనము మిక్సీ పెట్టుకుంటే ఎక్కువ ఇదిగా లూజ్ అవ్వదండి పిండి కూడాను. దీంట్లో మనం ఇంకా అల్లము అవి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అల్లం పిల్లలకి మంచిదండి ఆరోగ్యానికి. నేను ఈసారి ప్రిపేర్ చేసేటప్పుడు విడిగా వడ బ్యాటర్ కూడా మీకు పెడతానండి. చూడండి, బాగా కాగిపోయిన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. వడలు బాగా కాగుతాయి, కలర్ కూడా ఎర్రగా వస్తాయండి. ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకున్నాను నేను. చూడండి, ఇదంతా బాగా తీసేసుకోవచ్చు. ఇంకా మనకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం వల్ల మనకి అసలు నూనె కూడా పీల్చుకోదండి వడలు. వడలు బాగా ఎర్రగా కాలాయి కదండి. ఇంకా మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, అసలు క్రిస్పీగా ఉన్నాయి వడలు కూడా. కలర్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. హోటల్ స్టైల్లో వడల్లో వచ్చినట్టుగా వచ్చిందండి మనకి. ఆయిల్ అనేది లేకుండా ఇలా నీట్గా తీసుకుంటే మనకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం వల్ల ఆయిల్ కూడా అసలు అంటదండి చేతికి కూడా. చూడండి, ఇంకా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇంకోసారి కూడా మీకోసం వేసి చూపిస్తానండి వడలు. కొంతమందికి కవర్ యూస్ చేస్తే నీట్గా వస్తుంది. నేనైతే చేత్తోనే వేసేసుకుంటాను. మీకోసము వడలు ఇలాగా కవర్ పెట్టి చూపిస్తున్నాను ఈజీగా వేసుకోవడానికి. చూడండి, ఇలా వేసేసుకుంటే నీట్గా వస్తాయండి వడలు కూడా. మనం చిన్న వడలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా పడేస్తారని చెప్పి చిన్న వేస్తే కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు. దీని కాంబినేషన్గా నేను ఈరోజైతే ఇడ్లీ, సాంబారు చేసుకున్నానండి. చాలా రుచిగా ఉంటాయండి వడలు. చలికాలము మనకి ఇలాంటివి చేయడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి. కలర్ చూడంగానే మనం హోటల్ స్టైల్లో హోటల్లో ఎలాగుంటుందో కలర్లో వడ అలాగే వచ్చిందండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. చూడండి, ఇడ్లీ కూడా చేసి పెట్టేసుకున్నాను రెడీగా నేను. ఇడ్లీ బ్యాటర్ కూడా మీకు ఈసారి చేసి పెడతాను. చూడండి, ఇడ్లీ కూడా అతుక్కోకుండా వచ్చింది. నేను రవ్వ ఇడ్లీ చేసుకున్నాను. దీని బ్యాటర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఈసారి మీకు వీడియోలో. అలాగే ఇంకా సాంబార్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి. సాంబార్ కూడా పెసరపప్పు సాంబార్ చేసుకుంటానండి నేను ఎక్కువగా. ఇడ్లీకి అయితేను అంతా కుక్కర్ అయిపోయింది, రెడీగా ఉందండి.
ఇంకా సాంబార్ ఉడికిపోతుంది. ఇడ్లీ, సాంబార్, వడ, టిఫిన్ రెడీ అయిపోయిందండి మా ఇంట్లో ఈరోజు. మీ మీ ఇంట్లో ఎలాగుంటుందో ఇలాగే ప్రిపేర్ చేసి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇడ్లీ, సాంబార్, వడ రెడీ అండి. సాంబార్లో పోపు పెట్టేసుకున్నానండి. బాగా కలర్ఫుల్గా ఉంది కదండి. మనకి రెడీ అయిపోయింది, చూసారు కదండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకా తినడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.